హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫుడ్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను ఉగాదికి సింపుల్గా ఇంట్లోనే డెకరేషన్ ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ చిలకలు స్పెషల్గా ఇవి చాలా సింపుల్. ఇవేంటంటే మామిడి ఆకులతో నేను వీటిని తయారు చేశాను. నిన్నే మామూలుగా ట్రై చేశాను నేను, బాగా వస్తాయా లేదా అని. బాగా వచ్చాయి. ఇదంతా కూడా ఎలా చేయాలి ఏంటి ఒకసారి చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవన్నీ డెకరేషన్ చేయబోయే ఐటమ్స్. నేను మా హాల్లో చేస్తున్నాను డెకరేషన్. ఏం లేదు, బంతిపూలు, ప్లాస్టిక్ బంతిపూలు నేను ఎప్పుడు యూజ్ చేస్తుంటాను కదా అవి, అండ్ శారీ, వైట్ శారీ ఆర్ వైట్ పంచా ఏదైనా సరే. నా దగ్గర గోల్డెన్ కలర్ వైట్ శారీ ఉంది. సో నేను ఈరోజు కొత్తగా శారీతో ట్రై చేద్దాం అనుకున్నాను. శారీతో బాగుంది, బాగా కుదిరింది కూడా. ఈ శారీని వేయడానికి పైన వైర్ అనేది ఉంది, మాకు ఎప్పుడు అక్కడ ఉంటుంది, ఎందుకంటే మేము ఎక్కువగా డెకరేషన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉంచేసాము. నెక్స్ట్ ప్లాస్టిక్ పూలదండలు, మామిడాకులతో నేను డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే విడిగా పువ్వులు కూడా ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్, చామంతి పూలు, అవి కూడా అక్కడక్కడ అలా టేప్తో అంటించుకుంటున్నాను. కొన్నిటికి కాడలు లేవు కాబట్టి గుండు సూజులతో గుచ్చుకున్నాను. ఈ గ్యాప్లో చిలకల్ని, రామచిలకల్ని పెట్టాలి. సో నేనైతే వీటిని మామిడాకులతో ట్రై చేశాను. వీటిని ఎక్కడ వేరే యూట్యూబ్లో అది చూసినా సరే చాలా కష్టంగా ఉన్నాయి. సో నేను ఇది కొత్తగా ట్రై చేశాను, ఊరినే వస్తాయా లేదా అని. చాలా బాగా కుదిరాయి. చూడండి, ఓన్లీ 3 ఆకులు చాలు. 3 మామిడాకులు తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ మామిడాకుని సగం కంటే కొంచెం ముందుగానే మడవాలి. అది కింద కాలు షేప్లో ఉంటుంది వచ్చేలాగా కిందకి కొంచెం అలా మడవాలి. నెక్స్ట్ ఇంకో ఆకుని తీసుకోండి. ఇది ఇంకో కాలు కింద, ఇంకో కాలులాగా అట్లా పెట్టి ఇంకో ఆకుని తీసుకోండి. 3వ ఆకునేమో ముక్కులాగా కొంచెం లోపల ముక్కులాగా రావడానికి ఇది అట్లా పెట్టాలి. పైన ఆకును అలా ఫోల్డ్ చేస్తే పైన తలలాగా ఉంటుంది. తల, ముక్కు, ఇదేమో తోక, ఈ కింద 2 కాళ్ళు. కొంచెం ఆ షేప్ వచ్చేలాగా మనం చేసుకుంటే అవి దూరానికి ఫోటోగ్రఫీకి చాలా బాగా కరెక్ట్గా అలానే కనపడతాయి. సో వీటన్నిటిని కూడా మనం పిన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిన్స్ని యూజ్ చేసి, స్టాప్లను యూజ్ చేసి పిన్ చేశాను. చూసారా, అచ్చం చిలకలాగే వచ్చింది. కింద కాళ్ళు, పైన తల, ముక్కు, కింద తోక అట్లానే వచ్చింది. నెక్స్ట్ ఈ తలని దారంతో కట్టుకోవాలి. పైన తల దగ్గర గ్యాప్ ఉంటుంది, దాంట్లో దూర్చేసి దారాన్ని ఇలా కట్టేసుకొని క్లాత్కి టేప్ పెట్టి అంటించేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్. ఈ చిలకని 3 ఆకులతో చక్కగా మంచి రామ చిలకని మనం తయారు చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలనుకుంటే అన్ని చిలకల్ని ఇలా తయారు చేసేసుకొని ప్లాస్టర్తో మనం అంటించేసుకోవచ్చు. అన్నివెన్గా అట్లా అక్కడక్కడ అంటించేస్తే సరిపోతుంది. ఈ సింపుల్ ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ని మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు, ఇంట్లో జరుపుకున్న ఫంక్షన్స్కి కానీ, అలాగే ఫెస్టివల్స్ అప్పుడు మనం చేసుకోవచ్చు. ఈ బయట మనం డెకరేషన్కి ఇచ్చే కంటే ఇంట్లోనే మనం రీయూజబుల్ ఫ్లవర్స్ లాంటివి తీసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు సింపుల్గా. చిలకలన్నీ అంటించేసిన తర్వాత మధ్యలో ఉగాది ఫెస్టివల్ కాబట్టి నేను చిన్నగా డ్రాయింగ్ లాగా వేసుకున్నాను, ఉగాది శుభాకాంక్షలు అని. అది ఇక్కడ పిన్నీస్తో కానీ లేదా టేప్ యూస్ చేసి పైన అంటించేయచ్చు. నెక్స్ట్ కింద నేను బిందెలు, రాగి బిందెల్ని ఇప్పుడు ట్రెడిషనల్ లుక్లో ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా, సో 2 ఉన్నాయి మా ఇంట్లో రాగి బిందెలు. మీ ఇంట్లో ఏ బిందెలు ఉన్నా సరే యూస్ చేయండి. అట్లా బిందెల లోపల నుంచి నీళ్లు పడుతున్నట్టు ఆ లుక్లో మనం ఫ్లవర్స్ని అలా పెడితే చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో అయితే రాగి బిందెలు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా యూస్ చేస్తున్నాను. జస్ట్ బిందెలో నుంచి ఇలా నీళ్లు, వాటర్ పడుతున్నట్లు మనం పూలని డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇది కంప్లీట్ అయ్యాక ఫైనల్గా నేను రంగోలీని బంతిపూలతోనే వేసేస్తున్నాను. చిన్న ఫ్లవర్ లాగా వేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్ అనేది ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు.
ఒక్క బంతిపూలు, ప్లాస్టిక్ బంతిపూలు మనం కొనుక్కున్నట్లయితే ఎవ్రీ అకేషన్కి కూడా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు హోమ్ క్వీన్.